ఏంటి సంగతులు? ఈరోజు యుఎస్ మిలిటరీ వాళ్ళు తినే ఫుడ్ తిందాం. ఎంఆర్ఈ అంటారు, మీల్ రెడీ టు ఈట్. ఫస్ట్ లోపల ఏముందో చూద్దాం. ఇలా ఉంటుందన్నమాట. ఇది 700 grams ఉంది ఈ ప్యాకెట్ మొత్తం. ఒక సోల్జరు బయట బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఓపెన్ చేసి తినేయటమే. ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి చూడ. ఇది ఏందో, ఇదిగో టార్టియా అంటే ఇది ఒక రకమైన బ్రెడ్ అనమాట. ఇందులో బీఫ్ స్టిక్ అనమాట, బీఫ్ ఉంది దాంట్లో. ఇదేంటి, ఎనర్జీ బార్ అంట. ఇది సరే, ఇవన్నీ ఫస్ట్ ఓపెన్ చేస్తా. ఇదేమో మ్యాగ్నీషియం బ్యాగు, వేడి చేయడానికి ఫుడ్ని. ఈ ప్లాస్టిక్ బ్యాగు ఓపెన్ చేసి దీంట్లో ఏం చేయాలంటే, ఇది ఇక్కడ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ప్యాకెట్ దీంట్లో పెట్టేయాలి. దీంట్లో పెట్టేసి దీంట్లో కొంచెం వాటర్ పోయాలన్నమాట, ఒక 30 ml అంతే. తర్వాత ఇలా పెట్టి ఒకసారి ఇలా షేక్ చేస్తే ఏమైందంటే, ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూసారా, లోపల మ్యాగ్నీషియం ప్యాడ్స్ ఉన్నాయన్నమాట. ఆ మ్యాగ్నీషియం ఏం చేసిద్ది అంటే వేడి చేసిద్ది ఫుడ్ని. ఇదిగో ఇక్కడ ప్యాడ్స్ కనపడుతున్నాయా, మ్యాగ్నీషియం. ఇది ఇట్లా అటు ఇటు కదలకుండా, ఇదిగో కదలకుండా దీంట్లో పెట్టేయాలి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇది ఎనర్జీ బార్. ఇదేంటి, బార్బిక్యూ సాస్ అంతే పెడదాం. ఇది హాలపీనియో చీజ్, ఇది అంతే పెడదాం. ఇందులో రోస్టెడ్ కార్న్ ఉంది, రోస్టెడ్ కార్న్. ఇదేమో టార్టియా, చపాతీ టైపు. దీంట్లో ఓకే, జస్ట్ పేపర్ నాప్కిన్. ఇదిగో తిన్న తర్వాత మౌత్ ఫ్రెషనర్స్. ఇదేమో టవల్, స్పూన్. ఇంకేమున్నాయి? ఓకే, ఇదేమో ఎలక్ట్రోలైట్స్ అనమాట. దీన్ని ఏం చేయాలంటే, ఇదిగో ఇలా ఓపెన్ చేసి దీంట్లో కొన్ని వాటర్ పోయాలి. కొన్ని వాటర్ పోసి బాగా షేక్ చేయాలన్నమాట. ఎలక్ట్రోలైట్స్ వడదెబ్బ తగలకుండా మళ్ళీ బాటిల్లో పోస్తాం, మీకు కనపడటానికి ఎలా ఉంటుంది అనేది. ఇది బీఫ్ స్టిక్, ఇలా ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ తినేసేదే. అగ్గిపెట్టి ఇచ్చారు ఇందులో. సాల్ట్. చికెన్ రెడీ అయిందో లేదో చూద్దాం. వేడిగా ఎలా పొగలొస్తుందో చూసారా, చాలా వేడిగా అయిపోయింది. ఇదిగో చికెను. ఇదిగో దీంట్లో ఇదిగో ఇదే మ్యాగ్నీషియం ఉంటుంది, అవన్నీ మ్యాగ్నీషియం ప్యాడ్స్. ఆ మ్యాగ్నీషియం ప్యాడ్స్ ఏం చేస్తాయంటే లోపల హైడ్రోజన్ని జనరేట్ చేసి వేడి చేస్తాయి ఫుడ్ని. ఇదిగో ఇది ఇక్కడ మెయిన్ కోర్స్ అనమాట. ఇదిగో ఇది ప్రోటీన్ బారు, ఇదిగో ఎలక్ట్రోలైట్స్, ఇక్కడ కనపడే మొక్కజొన్న టార్టియా,
చికెను. ఇక్కడ ఇంకా పొగ వస్తుంది చూసారా, మ్యాగ్నీషియం ఎలా వస్తుందో పొగ. ఇంకా వేడి చేయొచ్చు అనమాట, కావాలనుకుంటే ఇవి కూడా పెట్టచ్చు అందులో. యుఎస్ సోల్జర్స్ మొత్తం యాక్టివ్ సోల్జర్స్ 14 లక్షల మంది దాకా ఉన్నారు. రిజర్వ్డ్ 7 లక్షలు, మొత్తం 25 లక్షల దాకా ఉంటారు, కొంచెం అటు ఇటు. ఒక్కొక్క సోల్జరు బయటకు వెళ్ళినప్పుడు బాగుంది. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ గేర్ ఉంటుంది కదా, దాదాపు 30 నుంచి 50 కేజీల వెయిట్ ఉంటుంది వాళ్ళ బాడీ మీద. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైఫిల్ ఒక 4 కిలోలు, బాడీ ఆర్మరు ఒక 7 కిలోలు, బుల్లెట్లు ఒక 3-4 కిలోలు, వాటరు 3 లీటర్లు. ఈ ఎంఆర్ఈ ప్యాకెట్లు, మీల్ రెడీ టు ఈట్ ఎంఆర్ఈ ప్యాకెట్లు ఒక 3 ఉంటాయి. ఇప్పుడు అవుట్ పోస్ట్ బయటకు వెళ్తున్నారనుకో, ఈ ఎంఆర్ఈ ప్యాకెట్లు ఏమో యావరేజ్గా ఒక్క రోజుకి 3 తీసుకెళ్తారనమాట. బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చా అంటే, ఇప్పుడు ఈ ఎంఆర్ఈ ప్యాకెట్లు 24 రకాలు ఉన్నాయి యూఎస్లో. 3 నుంచి 5 సంవత్సరాలు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఎండ ఇరగదీస్తుంది ఒక పక్క. బాగుంది, ఇది హై క్యాలరీ ఫుడ్. ఇది ఒక్కొక్క ప్యాకెట్ కొంచెం అటు ఇటుగా 1500 క్యాలరీస్ ఉంటుంది అనమాట. ఇదేమో వడదెబ్బ తగలకుండా ఎలక్ట్రోలైట్స్. టార్టియాలో చికెను. ఇదేమో ఇప్పుడు మనం తీసుకున్న దాని పేరు మెన్యూ 5. మెన్యూ 5 కాకుండా మెన్యూ 1, 2, 3, 4, 5 అట్లా 24 దాకా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్. ఇదేమో బార్బిక్యూ సాస్. ప్రతి సంవత్సరం 80 లక్షలు 8 మిలియన్లు దాకా తయారు చేస్తారనమాట. ఈ రోజు తినచ్చా అంటే సేఫ్ కాదు, అంటే ప్రతిరోజు తినడానికి సేఫ్ కాదు. ఇదంటే తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్తున్నారు కాబట్టి, బేస్ లొకేషన్లో లేరు కాబట్టి వండుకొని తినలేరు కదా బయట. అన్ని దేశాలు మీల్ రెడీ టు ఈట్ అనేదాన్ని తయారు చేస్తాయి, ఎంఆర్ఈ. మన ఇండియాలో కూడా ఇండియన్ సోల్జర్స్కి కూడా ఎంఆర్ఈ అనేది ఉంటుంది. మిలిటరీ వాళ్ళు మాత్రమే కాదు, జనరల్గా ఎప్పుడన్నా బయట హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ అంటే తుఫాన్లు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫుడ్ సప్లై చేయడానికి, ఇంకా ఎప్పుడైనా యుద్ధాలు వస్తాయేమో అని చెప్పి, లేకపోతే ఎటువంటి భూకంపాలు లాంటివి వస్తాయేమో, తుఫాన్ లాంటివి వస్తాయేమో అని చెప్పి ఈ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట యుఎస్లో. మన బండిలో ఎప్పుడూ ఒక 15-20 ఎంఆర్ఈ ప్యాకెట్లు ఉంటాయి. మొన్నే చెక్ చేశా, ఇంకో 2 నెలల్లో ఎక్స్పైర్ అయిపోతున్నాయి. ఎప్పుడో 5 సంవత్సరాల నాడు కొన్నా. అందుకే కొన్ని అప్డేట్ చేశా, కొన్ని చేయలేదు. అట్లా మిగిలిపోయిన దాంట్లో 1-2 తినేస్తున్నా. చీజ్. ప్రతి సోల్జర్కి కూడా ఇలా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. మెన్యూ 5, మెన్యూ 6, మెన్యూ 10 వాళ్ళకి నచ్చింది తీసుకెళ్తారనమాట. పేపర్ నాప్కిన్.
మింటులు అదనమాట. ఒక సోల్జరు మనం నచ్చినా నచ్చకపోయినా బయట ఉన్నప్పుడు తినేయాలన్నమాట. వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్తారు, లేదంటే కనుక ఉన్నది తినటమే. నాకు ఆకోకే కావాలి అంటే కుదరదు. బ్యాటిల్ ఫీల్డ్లో ఫుడ్ తిని బ్రతికొనటం ముఖ్యం. రెస్పెక్ట్ టు ద సోల్జర్స్. అదనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం.